హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చూస్తున్నారు డెకరేషన్ ఐటమ్ అనేది ఎలిఫెంట్స్ అని చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నారు కదండి, ఎలిఫెంట్స్ ఇవి డెకరేషన్ ఐటమ్కి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే హ్యాంగింగ్స్ లాంటివి కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. వుడ్ కాదండి, ఇవి మెటీరియల్ అనేది లైట్ వెయిట్ మెటీరియల్. దీని కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చూపించే కలర్ రెడ్ కలరు. చూస్తున్నారు కదండి, చాలా యూనిక్గా ఉంది. మనం డెకరేషన్ దీపాలలాగా పెట్టుకోవడానికి కానీ, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి హ్యాంగింగ్స్ కోసం కానీ, సో డోర్కి సైడ్స్కి వేసుకునే డోర్స్ హ్యాంగింగ్స్ లాంటివి అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా స్టాండ్ లాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు చూస్తున్నది డార్క్ బ్లూ కలరు. ఇవి వెబ్సైట్లో నేను బుక్ చేస్తానండి. ఎవరికైనా కావాలనుకుంటే వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు అండి. మరొక విషయం అండి, వెబ్సైట్లో బుక్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అడ్రస్ మాత్రం చాలా క్లియర్గా రాయండి. అలాగే ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. చాలామంది బుక్ చేసుకుంటున్నారు వెబ్సైట్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళందరికీ కూడా. బుక్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ మా ఫోన్ నెంబర్ కంప్లీట్గా రాయండి, మెన్షన్ చేయండి ఫోన్ నెంబర్ అనేది. అలాగే అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఎందువల్ల అంటే మళ్ళీ వెళ్ళాక రిటర్న్ రావడము, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము అలా అవుతుంది. ప్లీజ్ అండి, రిటర్న్ మాత్రం ఉండదు, రిటర్న్ ప్రైసెస్ మాత్రం ఉండవు. మీరు బుక్ చేసేసుకున్న తర్వాత ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకుంటుండే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో దాంట్లో ఇస్తాను. మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న దాని కింద నేను డిస్పాచ్ చేశాక లింక్ అనేది పెడుతూనే ఉంటాను. చెక్ చేసుకుంటూ ఉండండి. రిటర్న్ మనీ మాత్రం ఉండదండి, ముందే చెప్తున్నాను. అడ్రస్ కూడా చాలా క్లియర్గా రాయండి. ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే, అడ్రస్ జస్ట్ నాకు ఒక 3 ఆర్డర్స్ వరకు నాకు అలా జస్ట్ పేరు పెట్టేసి కింద డిస్ట్రిక్ట్ పెట్టేస్తున్నారు, అంతేనండి. ఫోన్ నెంబర్ కూడా లేదు. నేను దానివల్ల ఏంటంటే అది ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను పంపించిన అది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. నేను అలా కూడా పెట్టాను, అది కూడా రిటర్న్ వచ్చేసింది. అందువల్ల నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ప్లీజ్ అడ్రస్ మాత్రం క్లియర్గా పెట్టండి. ఈ ఎలిఫెంట్స్ అన్నీ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తానండి. చూడండి, ప్రైస్ డీటెయిల్స్ అలాగే కలర్స్ అన్నీ కూడా, మీకు ఏం కలర్స్ కావాలో అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకోండి. ఎందుకంటే వెబ్సైట్లో నేను ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఛార్జెస్ అవి ఏం పెట్టలేదు. అందువల్ల మీరు వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా కస్టమైజ్ కావాలన్నా కూడా రెడీ చేసి ఇస్తామండి. అది వాట్సాప్ ద్వారానే మీకు ఏమేమి కావాలో ఏంటి అనేది కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఇంతగా నమ్మి నాకు ఇన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ కూడా నేను బెస్ట్ ప్రైజెస్, బెస్ట్ క్వాలిటీ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎలాంటి కస్టమైజేషన్ లేకపోతే కలర్ కాంబినేషన్స్ కానీ, ఏమైనా న్యూ మోడల్స్ కానీ, న్యూ ఐడియాస్ ఏమున్నా సరే నాకు షేర్ చేయండి. నేను ట్రై చేస్తాను. మీకు ఎలా కావాలో అలా చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే బల్క్గా తెప్పించినప్పుడు మాకు ప్రైసెస్ అన్ని తక్కువలో ఇస్తారు. అలాగే మీకు కూడా తక్కువలో ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. రేపు మీకు అప్లోడ్ చేస్తానండి వెబ్సైట్లో. ప్రైస్ అనేది తక్కువ, ఓన్లీ పెటల్స్కి మాత్రమే తక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆఫర్ లాగా ఇవ్వాలని అనుకుంటున్నాను. వెబ్సైట్లో చెక్ చేయండి, మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా. డిస్కౌంట్ లాగా పెడదాం అనుకుంటున్నాను ఆఫర్ ఇవ్వడం కోసము. చూస్తున్నారు కదండి, ఇలాగా మనం ఎలిఫెంట్ పైన ఇలా దీపంలాగా పెట్టడానికి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ మనం స్టిక్ చేసుకోవాలి. ఏదైనా గ్లూ కానీ టేప్ కానీ తీసుకొని దీని మీద ఇలా పెట్టుకుంటే స్టిక్ చేసేసి పైన క్యాండిల్ మనం పెట్టుకుంటే సరిపోతుంది. డెకరేషన్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీపాలు మనం ఫెస్టివల్స్ కానీ అలా పెట్టుకోవడానికి క్యాండిల్స్ లాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.